అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మాది ఆదిలాబాద్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ అన్న. మంచిర్యాల చెప్పండి అన్న. అదే మాకు ఫ్యామిలీలో ఒక నలుగురికి లోన్స్ ఉన్నాయన్న. ఓకే. అది నాకు వచ్చేసి ఒక 2 లక్షలు ఉంటది. మా భార్యది ఒక 160 ఉంటది. మా తమ్ముడిది ఒక 150, మా సిస్టర్ది ఒక 1 lakh, మా మదర్ది ఒక 2 lakh దాకా ఉంటుంది సార్. అదే అందరు కలిపి 4 లక్షలు అయింది. అందరు కలిపి 4 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు మేము ఎట్లా కట్టాలి సార్? ఇప్పుడు మాకు క్యాండిడేట్ పరంగా ఒక్కొక్కరికి వేయకుండా మంచి కుటుంబానికి 2 లక్షలు వేసి ఇష్టపడి అయిపోతుంది కదా సార్ మాకు. అయ్యో నువ్వు గట్టెందుకు అంటున్నావు? నేను 2 లక్షలు ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. ఇప్పుడు నాది కూడా కాంగ్రెస్ పార్టీని సార్. కాంగ్రెస్ వాళ్ళేనా మీరు? కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ కోసం బట్టలు చింపుకొని తిరిగినాం. బట్టలు చింపుకున్నావు? కొత్త బట్టలు కుట్టించుకున్నావు? పాత బట్టలు మీద తిరుగుతున్నావు? ఇంకా ఇప్పుడు కుట్టించుకుంటానికి ఇప్పుడు విలేజ్ లో తిరుగుతాయి. ఎవరైనా అన్న రుణమాఫీ రాలేదు, బండి వేసుకొని ఊళ్ళో తిరుగుతూ అసలు ఇచ్చేది పోతుంది. నువ్వు ఏం చేస్తుంటావా? కార్యకర్తవా నాయకుడువా? నేను కార్యకర్తనా. కార్యకర్తవు. మరి బట్టలు చింపుకుంది వాళ్ళ కోసం మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇక్కడ వినోద్ సారు. అచ్చా వినోద్ గారేనా? అడిగినా మరి వినోద్ సార్ని? అడిగినాం. అడిగితే సార్ ఏమంటున్నాడు అంటే 2 లక్షల కిందకుంటే ఎవరెవరు కాలేదో లిస్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు. నీది 2 లక్షల మీద ఉన్నది. నాది 2 లక్షల మీద ఉన్నది. మా విలేజ్ లో మస్తు మంది 2 లక్షల మీదకి ఉన్నాయి అన్న. మస్తు మంది కాదు, 50% వాళ్ళే ఉంటారు. ప్రతి కుటుంబంలో 2-3 ఉన్నాక 2 లక్షల మీదకి పోదా లోన్? అది ఇప్పుడు అందరూ ఉన్నారు చాలా పేదోళ్ళని. ఏమంటున్నారు అంటే నీది అమౌంట్ మేము ఎట్లా కడతామన్నా చూడండి, ఎవరితో చెప్పాలంటే ఎవరికి చెప్పినా ఇది అసలు సాధ్యం అయితే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు 2 లక్షల మీద అమౌంట్ ఎంత ఉంటుంది సార్? వాళ్ళు 2 లక్షలు ఇస్తే సరిపోతుంది కదా మాకు. ఇప్పుడు కుటుంబంలో 2 లక్షలు వేస్తారని మీ ముగ్గురు మీద ఉన్న లోన్లలో 4 లక్షలు కట్టాలంటే ఏడుకెళ్ళి కడతారు, ఏడుకెళ్ళి తెస్తారు. అది నాకు వచ్చిన బాధ. నాకు రాకపోతే తీకంతా నాకు అవసరం. కేసీఆర్ అప్పుడు కూడా మాకు డబ్బులు రాలేదు. నాకు రాకపోయినప్పటికీ నేను ఇందాక అదే చెప్పిన ఇజ్జత్ పోతా ఉంది గ్రామాలలో, నాయకులకు ఇబ్బంది అవుతా ఉంది. అవును. మరి ఇంకా అసలే ఏదో అంటారు చూడు, నవ్వేటోని ముందర ఎల్లంకల పడ్డట్టు అయింది ఇది. అస్త్రం కాదే అసలు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నవ్వుతుర్రు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ లా పదవులు అనుభవించి మళ్ళా ఇప్పుడు మీ నాయకుల పక్క వచ్చి చేరుతురు. వాళ్ళు చేరి ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటే ఇంకా నవ్వుతురు. ఇన్ని రోజులు కష్టపడ్డా మేము చూడు, అప్పుడు ఆడ సుఖపడ్డా మళ్ళీ చీరలో సుఖపడుతున్నాం అని చెప్తురు. ఇటు మాఫీ అవుతుంది వాళ్ళకు. ఈ మాఫీ ఇడిచిపెట్టి మళ్ళీ నాయకులు కూడా ఇలా వారినే పక్కకు చేసుకుంటారు. ఈ సమస్య ఎక్కువైపోయింది గ్రామాలలో పాపము. అయితే నవ్వేటోని ముందర ఎల్లంకల పడ్డట్టు అవుతుంది. అయితే మీకే అయితలేదు కదా, మరి మీరు ఖచ్చితంగా మీ నాయకులకి లేకపోతే మీ మంత్రికి వెళ్ళాలి కదా, మరి చెప్పాలి కదా. నీ ఏం ఎమ్మెల్యే చేసినట్టు అయితే బాగానే ఉంటుండే, గాయనతో ఏమవుతుంది కానీ ఆడికి వెళ్ళి ఈ మంత్రికి వాళ్ళకైనా చెప్పాలి కదా. మీరు అంతా కాంగ్రెస్ వాళ్ళంతా నేను కూడా నిన్న ట్రై చేసిన. ఖచ్చితంగా నేను మళ్ళీ పట్టుకుంటా, అడుగుతా. నా దగ్గర ఉన్న ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఆయన అడిగి వాటికి సమాధానం తీసుకుంటా. ఇక మంత్రి కూడా అబద్ధం చెప్పి రేపైతుంది మాపైతుంది అని తప్పించుకుంటే కూడా మనం ఏం చేస్తాం? మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి అంటే గంత కింది స్థాయి కార్యకర్త దొరుకుతారా సార్? నేనేమంటారా అన్న, ఓట్లప్పుడు రాలేడా? గంత దిగాలు పడతారు మీరు. ఓట్లప్పుడు 7 గంటలకు వచ్చిరు కన్నా ఏ గల్లీ కంటే ఆ గల్లీకి వచ్చి గ్రామాలలో అడుక్కున్నారు కదన్నా బిచ్చగాల లెక్క. మరి ఇలా ఎందుకన్నా బాధపడాలి మనం? దొరుకుతారా అంటే పదవి వస్తే ఇక మీద రాజా ప్రజాస్వామ్యంలో. అన్న మా తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు 2 లక్షల పైన అమౌంట్ కట్టమంటున్నారు కదా. ఈ 5,000, 10,000 ఉంటే రైతుకి ఇబ్బంది ఉండదు. నేను కట్టము అంటున్నా. కట్టము మాతోని కాదు. రైతును బిచ్చగాలు చేసిండు కేసీఆర్ అని చెప్పింది నువ్వే కాబట్టి ఇలా కట్టలేము మేము, మాతోని కాదు. నువ్వే అన్నావు రైతులు అప్పుల పాలయ్యారు, నెత్తి మీద అప్పున్నది చేతిలో చిప్పు ఉన్నది అన్నాడు. చిప్పు ఉన్న దగ్గర చిప్ప గుంజుకపోతావు ఆయన. మరి చెప్పింది నువ్వే కదా, నీ నోటితోనే కదా. రైతులు చాలా కష్టాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పింది. మరి అలాంటి నువ్వు ఇలా కట్టుమని చెప్పంటే ఏడుకెళ్ళి తీసుకొస్తారని నువ్వు ఇచ్చేదానికి తలిగిస్తామని బర్రెని కొనమంటావు అవన్నీ. అదే సార్, ఇప్పుడు మీరు కూడా కొంచెం రైతుల పక్షాన మంచిగా మాట్లాడుతున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్ అని కాకుండా అన్నాను నేను, నాకు ఏ పార్టీ వద్దన్నా నేను మొదటి నుంచి అదే చెప్పిన. ఏ పార్టీ వాడు చూసినా బాధ పడితే పడని. నేను అనేది ఒకటే, పార్టీ కాదు, నాయకుడు కాదు, రైతుకు అంతే. ఫార్మర్ ఇస్ ఫస్ట్. ఇంకోటి తెలుసా, ఇంకొక ముఖ్యమైన అంశం నేను చెప్తున్నా. 2 లక్షల పైన అంటున్నావు కదా నువ్వు. ఒక్క లోన్ చేసినా సాలన్నా, మా ఇంట్లో మిగిలిన కట్టలు పెట్టకపోతే సాలన్నీ ఈడికి వచ్చినాం మనం. ఏడికెళ్ళి నేను ఏడికెళ్ళి ప్రతి పాస్ బుక్ కు 2 లక్షలు చేస్తాన్నారు చెయ్యండ్రు అనే కాడికెళ్ళి గీడికి వచ్చినాం చూడు మనం. ఇవాళ నా డిమాండ్ ఏంటి చెప్పాలి నాయుడా? మా వాహిని ఛానల్ వేదికగా జర్నలిస్ట్ నరేష్ గా నేను చెప్పేది ఒకటే, ప్రతి పాస్ బుక్ కి 2 లక్షల వరకు చేయాల్సిందే. మీరు చెప్పిరా మాట. ఇవాళ మళ్ళా కాదు మేము రేషన్ కార్డు ప్రామాణికం, ఎవడు చెప్పిండా రేషన్ కార్డు అని? మీరే మాట తప్పిరి. మీరే చెప్తారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? రేషన్ కార్డు ప్రామాణికం కాదు, కుటుంబాన్ని గుర్తిస్తున్నాం, బట్ పట్టా పాస్ బుక్ 2 లక్షలు అవుతుందని వాళ్ళే చెప్పారు మంత్రులే తెల్లారే.
ఇవాళ నేను కూడా ఏమడుతున్నా అంటే మీ లెక్క ఇట్లా దిగులు పడకుర్రి, ఇంకా కిందికి ఇప్పుడు అయ్యో ఎట్లయితే అట్లా కాంతి ఎంతన్నా కాంతి అని అడిగే వద్దు. బరాబర్ డిమాండ్ చేసి పాస్బుక్ 2 లక్షలు పడేలాగా చేసుకోవాలి మనం. రైతుల నుంచి డిమాండ్ వెళ్ళాలి, తెలవాలి, వాళ్ళకి సురుకు తలగాలి. సరేనన్నా. ఇంకోటి మొండి బకాయిలని చెప్తారన్నా, నాకు బాధ అనిపిస్తుంది. నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లని, మొండి బకాయిలని, లేకపోతే రీషెడ్యూల్ అని రకరకాల ఇష్యూస్ అని చెప్పిరు. బంగారం అని అసలు కట్టలేకనే కదన్నా ఆయన మొండి బకాయిలు అయితే అవి. అవునవును. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అన్నా, చెప్పండి. ఏ రైతు అయినా మాకాడ, నాకు బయట సంగతి, ఏ రైతు అయినా ఇప్పుడు మాకాడ ఉన్న బ్యాంకర్ 90% అందరు రిన్యూవల్ చేసుకుని కడతారు లోన్లు. కట్టనోళ్ళు ఎవరు ఉండరు. నేనేమంటా, కట్టనోళ్ళు కొద్ది మంది ఉంటే వాళ్ళు కూడా కట్టలేనోళ్లే కదా, కట్టగలిగి ఉండి వదిలేసిన వాళ్ళు కాదు కదా వాళ్ళు. రైతు అంటేనే కట్టలేని పరిస్థితుల్లో ఉంటేనే కదా అది మొండి బకాయి అవుతుంది. ఇంకోటి ఎక్కడన్నా అన్న ఏదైనా మాఫీ చేస్తే ఇలా పెద్ద పెద్ద కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు మాఫీలు చేస్తారు మీరు, కోట్లాది రూపాయలు, వందలాది వేలాది కోట్లు. వాడు కట్టలేకపోతేనే కదా మాఫీ చేసేది. కట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే వాడు కట్టుకుంటాడు కదా. ఇలా రైతు కూడా కట్టలేనికే కదా మాఫీ జరగాలంటాను నేను. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకనే కదా ఈ గోల్ వచ్చింది. ఇవాళ నీకు ఎందుకు ఆశపడుతురా? నువ్వు ఇచ్చే 2 లక్షలకి మీ ఇంట్లో 4 లక్షలు అప్పు ఉన్నది, వాడు ఇచ్చే 2 లక్షలకి ఎందుకు ఆశపడుతున్నాం మనం? కట్టలేకనే కదా. కట్టగలిగేటట్టు అయితే మనమే కట్టుకుంటాం కదా. ఈ 2 కాడ ఇంకా 2 కట్టుకోమా? పంటలు వండుతలేవని ఒక బాధ, ఈ బాధతో మీరు ఇంకా ఈ బాధ పెడతారు. నేను చేస్తున్నా, నేను నా ప్రయత్నం ఇంకా గట్టిగా చేస్తా. నేను ఆ రోజు కూడా చెప్పిన అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం. మనకు ఆ శక్తి ఉంది, మనం చేస్తాం అది. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో హలో అన్న, నమస్తేనే అన్న. అగో ఇప్పుడే మంచిర్యాలకి వెళ్ళి చేసిండు అన్న కాంగ్రెస్ నాయకుడు. ఇందాక చేసిండు అంటున్నా, కాంగ్రెస్ ఆయన ఒక ఆయన. నీకంటే మొదలు ఆయనే మాట్లాడు మంచిర్యాల. చెప్పనా? ఏం చేయమంటారు అంటే ఏం చేద్దాం చెప్పు, నువ్వు చెప్పే ఏం చేద్దాం చెప్పు. మీరే చెప్పాలా, దాని కారణం మీరే కొంచెం హైలైట్ చేయాలా. మరి అదే చేస్తున్నా లేకపోతే ఇడిచి పెడుతున్నా? అట్లంటే ఇప్పుడు ఆగం చేస్తుంది అంటే నీది ఎంత ఉంది యాక్చువల్ గా లోను? 44,46,000 రూపీస్ ఏమో ఉంటాయి. ఖాళీ 46,000 రూపాయలు ఇప్పటిదాకా మాఫీ జరగలేదు నీకు. ఎంత బాధ అవుతుంది చూడు. లక్షల దాంట్లో రాలే, 1,50,000 రాలే, 2లో రాలే. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే నీది ఫోటో దిగినావా సెల్ఫీ? దిగితే అయిపోతుంది అన్న, దిగితే అయిపోతుంది. అయిపోయినాక నాకు ఫోన్ చేయి. ఈ నెలాఖరున అయిపోతుండొచ్చు, 99% ఈ నెలాఖరు అన్నాడు. అది అయిపోతే నాకు ఫోన్ చేయి. లేదు సార్, వీళ్ళకు ఏమన్నా ఉన్నదా మినిస్టర్ వాళ్ళకు? మొత్తం డేటా తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలా, ఇది మీకు ప్రాబ్లం ఉన్నదని చెప్పి అందరికి రిలీజ్ చేయాలా. వాళ్ళు చేయాలి కదా సార్. సరేనే, నేను ఏమంటున్నా, మనం గీడుండే గింత ఆలోచిస్తే వాళ్ళు పైనుండి ఇంకా ఆలోచిస్తారు, చించాలి కూడా. కానీ వాళ్ళకి ఇచ్చింది మన మీద ప్రేమ లేదు అంటున్నా. నేను కొట్లాడేది రైతుల మీద ప్రేమ చూపెట్టండి ఆయన కొట్లాడుతున్నా. ఇప్పుడు మీ అసలు చేపట్టే కొంచెం భయపడతాను అన్న. భయపడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఖచ్చితంగా చేయించుకోవాలి, మన బాధ్యత అది. వాళ్ళు భయంతో చేయమంటలేము, కనీసం వాళ్ళకి అర్థం కావాలి, ప్రేమ పెరగాలి. అరే రైతులను మేము కాపాడుకోవాలి, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇలా ఈ అవకాశం ఇచ్చిర్రు, రాష్ట్రపతిలో కేసీఆర్ లాంటి పక్కకు పెట్టి కూడా మాకు ఇచ్చిర్రు అన్నప్పుడు నిజంగా వాళ్ళు మనల్ని ప్రేమ చేయాలి. అదే ఆ ప్రేమకే కొట్లాడుతున్నాం మనం ఇంకా ఆడదాకా పోలే. వాళ్ళని తెగించి కొట్లాడే, వాళ్ళని గద్దె దించుడే, కాలువట్టి గుంజుడే దాకా కాదు మనది. ఇలా మా మీద ప్రేమ పెట్టుర్రి, ప్రేమ చేయండి మనం కొట్లాడుతున్నాం. మన సైడ్ నుంచి మనం అది ఆలోచన చేస్తా ఉన్నాం. ఓకే అన్న, రైట్.